హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. సార్, కొడాలి నాని అరెస్ట్ అని చెప్పేసి మీడియాలో విస్తృతంగా వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. మరి ఈ వార్తల్లో నిజమైంది, ఎందుకు అరెస్ట్ అయ్యాడంటారు సార్? కొడాలి నాని అరెస్ట్ అవ్వలేదు, అరెస్ట్ అవ్వబోతున్నాడు. బట్ తెలుగుదేశం మీడియా అరెస్ట్ అయినట్టుగానే అతను ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే నాకు తెలిసి ఏంటంటే తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రెండు కూడా ఎలా ప్లాన్ అంటే కొంతమందిని అరెస్ట్ చేయబోతున్నాం అని ప్రిపేర్ చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద షాకింగ్ ఉండదు. అదొక టాక్టిక్స్. జగన్ లాంటి వాళ్ళకి అది లేకుండా సడన్గా అరెస్టులు చేసే అవకాశం ఉంది. అంటే ఒక పక్క ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఓవరాల్గా, జగన్ అరెస్టు, కొడాలి నాని అరెస్టు, వంశీ అరెస్టు, రోజా అరెస్టు, ఇలాగంతా వచ్చాయి ఆల్రెడీ టైటిల్స్లో. రోజా చెన్నైలో అరెస్ట్ అని వచ్చింది, కొడాలి నాని హైదరాబాద్లో అరెస్ట్ అని, వంశీ వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుంటే అక్కడ పట్టుకున్నారని వచ్చింది. కొడాలి నానిది నిన్నటి నుంచి అరెస్ట్ అని వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రిపేర్ చేస్తుంది తెలుగుదేశం మీడియా, మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది అరెస్ట్ అని. కొడాలి నానికి సినిమా మొదలైందని ఆంధ్రజ్యోతి టైటిల్ పెట్టింది. అంటే వీళ్ళు ఏంటంటే గతంలో ఇదే పని వైసీపీ చేసినప్పుడేమో అరాచకం, ఘోరం, దారుణం, వేధింపులు ఇలా ఉంటాయి టైటిల్స్. వీళ్ళు చేస్తేమో సినిమా చూపిస్తున్నారు, మ్యూజిక్ మొదలైంది, ఇలా ఉంటుంది, వేట మొదలైంది, ఇలా ఉంటుంది టైటిల్స్. రివర్స్లో సాక్షి అప్పట్లో ఇదే ఉంటుంది భాష. మనం రివర్స్గా సాక్షిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సాక్ష్యం ఇప్పుడు ఏడుస్తుంది, అప్పుడేమో నవ్వుతుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే ఎవరి అధికారంలో ఉన్న ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడం అనేది జరుగుతుంది, రివెంజ్. సో ఇప్పుడేమి గతంలో జరిగింది కాబట్టి వైసీపీ వాళ్ళు దాడులు చేశారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళకి మ్యూజిక్ చూపిస్తుంది, సినిమా చూపిస్తుందని తెలుగుదేశం మీడియా రాస్తుంది. రేపొద్దున మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకో, సేమ్ ఇదే, వాళ్ళు కూడా మ్యూజిక్లు, సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ వాళ్ళు కూడా చూపిస్తారుగా వీళ్ళకి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళతో పోదు. ఇది ఖచ్చితంగా ప్రజల జీవితాల మీద, ప్రజల మొత్తం రోజువారీ జీవితం మీద దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. రివెంజ్ కోసం కాదు కదా ఎంచుకున్నది. ప్రజలు ఎందుకు ఎంచుకుంటారు? మా సమస్యలను పట్టించుకోండి, అభివృద్ధి చేయండి, మాకు సంక్షేమం చేయండి అనేది ఈ రెండు ప్రధాన కర్తవ్యం. అవి వదిలేసి వీళ్ళు ఒకరి మీద ఒకరు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం దాడులు చేసింది, మమ్మల్ని ఇబ్బందులు పెట్టిందని వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చి వాళ్ళు ప్రతీకారంతో వాళ్ళు రెచ్చిపోయారు. వాళ్ళు ఇంకొంత డోస్ పెంచారు. సో మీరు మమ్మల్ని చేస్తారని వీళ్ళు ఇంకా పెద్ద డోస్తో దిగారు. ఇప్పటికి కూడా ఇంకా రాధాకృష్ణరాజులకి డోస్ సరిపోవట్లే. ఇంకా ఎందుకు సాక్షిని మూసేయలేదు, ఇంకా దర్జాగా తిరుగుతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళని ఎందుకు ఇది చేయలేదు, ఇంకా జగన్ ఎందుకు లోపలేయలేదని ఆయన ఓపెన్గా ఎడిటోరియల్సే రాస్తున్నాడు, కొత్త పలుకులో నిన్న కూడా అదే రాశాడు. అంటే వీళ్ళు ఇలా రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా అందరూ మీడియా కానీ కార్యకర్తలంతా ఇచ్చాను, చంద్రబాబు కూడా ఎక్కడో చోట సరెండర్ అవ్వాల్సి వస్తుంది. నిజానికి చంద్రబాబుకి రివెంజ్ అనేది ఆయనకి బేసిక్గా ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకు ఒక సువర్ణావకాశం వచ్చింది, సెంట్రల్లో కూడా ఆయనకి ఇవాళ బ్రహ్మాండమైన పలుకుబడి ఉంది. దాన్ని ఉపయోగించుకొని తను కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు వీలైనంత సంక్షేమం అందిస్తే ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు పోయి నువ్వు జగన్ జైల్లో పెట్టడం, ఇంకోటి చేయడం వల్ల తాత్కాలికంగా నీకు ఆనందం కలగచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. సో ఇది చంద్రబాబుకి ఆయనకు తెలుసు, కానీ ఆయన మీద ప్రెజర్ అలాగా పెడుతున్నారు వీళ్ళందరూ. సో అందుకని చేయక తప్పట్లేదు. ఒక రకమైన రివెంజ్ పాలిటిక్స్. ఇప్పుడు ప్రభుత్వానికి రివెంజ్ ఉండకూడదు, నిజానికి వ్యక్తిగతంగా రివెంజ్ ఉండొచ్చు, కానీ ఒకసారి ప్రభుత్వంలోకి వెళ్ళినాక ఆ రివెంజ్ అనేది మోడ్ ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుందంటే జనాలకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జగన్ అదే మోడ్లో ఉండి చంద్రబాబు అదే మోడ్లో ఉంటే తేడా ఏముంటుంది ఇద్దరికి? చంద్రబాబుకి జగన్ తేడా ఉందని నమ్మే కదా ప్రజలు ఈయన గెలిపించినప్పుడు ఆ తేడా ఎక్కడ చూపించాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజలకు మెరుగైన పరిపాలన గవర్నెన్స్ అందివ్వడంలో, శాంతి భద్రతలు మెరుగుపరచడంలో, వీటి మీద ఫోకస్ చేయాలి. కానీ ఒకవేళ ఆయన చేయాలనుకున్నా చేయనివ్వట్లేదు వీళ్ళందరూ. ఇంకా లోకేష్ కూడా యంగ్ బ్లడ్, రెండోది గతంలో కూడా తన నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి చేయిస్తున్నారు. ఇక్కడ కొంతవరకు పవన్ కళ్యాణ్ కనీసం ఆయన తన శాఖల మీద దృష్టి పెట్టి పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి విత్ ఇన్ ద పరిధిలో. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్, నేను గతంలో కూడా చెప్పాను, ఆయన
ఈ రివెంజ్ పాలిటిక్స్ని ఖండించాల్సిన అవసరం ఉంది, ఆయన గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ అబౌవ్ ద సోకాల్డ్ పొలిటీషియన్స్ కంటే అబౌవ్ ఉంటాడు, జనాలు వస్తాడు. కానీ ఆయన సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఆయనకి నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడంతా అది ఎవరో చెప్పారు, జగన్ అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ నాగుబావం లాగా ఉంటాడు, చంద్రబాబు అధికారంలో ఉంటే వానపావం లాగా ఉంటాడని. అలాగా ఉండకూడదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక భిన్నమైన రాజకీయాలు చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. ఇవాళ ఆ భిన్నంగా లేనప్పుడు మనం మాటిచ్చి తప్పుతున్నాం, హామీలు నెరవేర్చట్లేదు, మనం వాళ్ళని అనవసరంగా వేధిస్తున్నాం అనేది పవన్ కళ్యాణ్ చెప్పగలిగారు. సో దీనికి వీళ్ళ ఇదేంటంటే అప్పుడు మరి మా ఆఫీసుల మీద దాడులు చేశారు, మా వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెట్టొద్దంటారా అని అడుగుతారు. సో కేసులు పెట్టాలి, మరి మీరు దాడులు చేయకుండా ఉండాలిగా, మీరెందుకు దాడులు చేస్తున్నారు? మీరు దాడులు చేసినప్పుడు వాళ్ళని అదే కొడాలి నాని ఇంటి మీద మీ వాళ్ళు దాడులు చేశారు కదా, వాళ్ళని అరెస్ట్ చేశారా? మిథున్ రెడ్డప్ప ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పోయి కార్లు తగలబెట్టి దాడులు విజువల్స్ ఉన్నాయి కదా, వాళ్ళని అరెస్ట్ చేశారా? మీ వాళ్ళు దాడులు చేస్తే మీరు అరెస్ట్ చేయకుండా వైసీపీ వాళ్ళు దాడులు గతంలో చేశారని ఇప్పుడు అరెస్ట్ చేస్తుంటే విశ్వసనీయత ఉండదు. రేపొద్దున వైసీపీ వాళ్ళు కూడా ఇదే చెప్తారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తే మేము గమ్మున ఉండాలా అని రేపు వాళ్ళు కూడా ఇదే లాజిక్. కాబట్టి ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ అండ్ ఆబ్జెక్టివ్ అనేది లేదు. సమర్థించుకోవడానికి చెప్తున్నారు తప్ప గతంలో దాడులు చేశారు కాబట్టి మేము కేసులు పెడుతున్నాం అంటున్నారు, కానీ మీ వాళ్ళు దాడులు చేస్తే కేసులు పెడుతున్నారా అన్న ప్రశ్నకి ఆన్సర్ లేదు. సో ఇది ఒక విశేష సర్కిల్. అంటే మామూలుగా స్కూళ్ళల్లో వాడికి ఇచ్చాడు కాబట్టి నేను గిల్లాను సార్, నేను ఇచ్చాను కాబట్టి వాడికి గిల్లాను కొట్టుకొని వస్తుంటారు టీచర్ల దగ్గర. ఎవరిది ఎవరిది స్టార్ట్ అయిందనే చెప్పలేం. అట్లాగే ఉంది ఇది కూడా చిన్నపిల్లల గొడవల్లాగా. ఏదేమైనా కొడాలి మీద ప్రజెంట్ కేసు ఏంటంటే, గతంలో మాజీ ఎమ్మెల్యే రావిపాటి వెంకటేశ్వరరావు అక్కడ ఉన్నప్పుడు ఆయన మీద వీళ్ళు దాడులు చేశారని, వంగవీటి మోహన్ రంగ వర్ధంతికి వెళ్ళొద్దని ఆయన బెదిరించారని, చివరికి తెలుగుదేశం ఆఫీసులో ఈయన ఉన్నప్పుడు అక్కడ దాడులు చేశారని అని చెప్తున్నారు. ఈ దాడుల్లో కొడాలి నాని ప్రమేయం ఉంది. చివరికి అక్కడ కన్వెన్షన్లో క్యాసినో నిర్వహిస్తున్నాడు కొడాలి నాని అని చెప్పి తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ 2022 జనవరి 21న వెళ్ళింది అక్కడికి, గుడివాడికి. నిజ నిర్ధారణ కమిటీ తెలుగుదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసి ఆఫీస్ మీద దాడులు చేశారు. ఆ కేసుని ఇప్పుడు బయటికి తీశారు. ఆ కేసులో దుక్కిపాటి భూషణ్ అని కొడాలి నాని అనుచరుడు, అట్లా కొడాలి నాని ఇంకొంతమంది మీద ఆల్రెడీ కొన్ని సెక్షన్స్తో కేసులు పెట్టారు. సో ఈ కేసులో కొడాలి నాని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. దీనివల్ల ఫైనల్గా ఏం జరుగుతుందంటే కొడాలి నానికే మేలు జరుగుతుంది. ఎందుకంటే కొడాలి నాని ఇవన్నీ ఫేస్ చేయడం వల్ల కొడాలి నానికి సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప అల్టిమేట్గా ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ తప్పు చేశాడనేది అందరూ చెప్తున్నది. ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల అతనికి జరిగిన మేలేంటి? తెలుగుదేశం కకావికలం అయిపోతుంది, మొరేల్గా దెబ్బతింటుంది అనేది అనుకున్నాడు. అదేం జరగలేదు. రివర్సల్ అతనికి చెడ్డ జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం వల్ల కసి పెరిగింది, మనం ఈసారి గెలవాలి, ఎట్లన్నా చంద్రబాబును గెలిపించాలని కసి పెరిగింది. అట్లాగే సాధారణ జనంలో కూడా 75 ఏళ్ళ ఆయన 74 ఏళ్ళ ఆయన్ని తీసుకెళ్ళి జైళ్ళల్లో పెట్టి ఆయన ఆరోగ్యం బాగాలేదు అది ఇదని ఒక నెరేటివ్ జనంలోకి వెళ్ళింది, కొంచెం సింపతి గెయిన్ అయింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేస్తే మళ్ళీ జగన్కి సింపతి వస్తుంది, జగన్ చుట్టూ ఉన్న అందరికి కూడా మళ్ళీ సింపతి వస్తుంది, కేడర్ అంతా యునైట్ అవుతుంది. జగన్ మీద అసంతృప్తితో, మామూలుగా అయితే జగన్ మీద అసంతృప్తితో కేడర్ ఉంది. ఇప్పుడు ఆ కేడర్ కూడా జగన్ వెంట ర్యాలీ అవుతుంది. ఎందుకంటే మనల్ని వేధిస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా యునైట్ అవుతారు. ఎప్పుడైనా పిల్లినైనా కూడా ఒక కార్నర్ నెడితే తిరగబడుతుంది. అలాగా వీళ్ళు ప్రధానంగా గవర్నెన్స్ మీద, డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద, లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళ దృష్టి పెట్టడం, కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడం, విభజన హామీలు నెరవేర్చేట్టుగా చూసుకోవడం, చాలా పనులు ఉన్నాయి యాక్చువల్గా. వాటికే టైం సరిపోదు. అది వదిలేసి వీళ్ళు ఇటువంటి దాని మీద పెట్టడం వల్ల జగన్ని నేలమట్టం, భూస్థాపితం ఇంకోటి చేద్దాం అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు. అది టెంపరీగా సక్సెస్ అవ్వచ్చు కానీ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదని మనం మోడీని నిరూపించాడు. 10 ఏళ్ళుగా మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాడు. కాంగ్రెస్ ముక్త భారత్ జరగకపోగా కాంగ్రెస్ బలపడుతూ ఉంది, ఇండియా కూటమి బలపడుతూ ఉంది.
ఇంటర్న్ బీజేపీ వీక్ అవుతుంది. సో ఫ్రాయిడ్ చెప్పినట్టుగా చరిత్ర నుంచి ఎవరు పాఠాలు నేర్చుకోరు కాబట్టి రిపీట్ అవుతూ ఉంటుంది.